కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు రెండో రోజు సమీక్ష సమావేశం కొనసాగింది. కొందరి అధికారుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నారు. ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గాలని అధికారులకు సూచించారు. ఇది అంశంపై మా ప్రతినిధి బసవరాజు ప్రతిత సమాచారాన్ని ఇస్తారు. చెప్పండి బసవరాజు. నారా చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్ ప్రత్యేక తరగతులు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ముఖ్యమంత్రి యొక్క ధ్యేయం అంటే పరిపాలనలో కొత్త మార్పులు రావాలి. గతాంతో పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో అనేక మార్పులు చోటు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఏదైతే ప్రజలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలు విఘాతం లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగించాలని ఆయన ముక్కుసూటిగా చెప్పిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ లో వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే భిన్నంగా అభివృద్ధి సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి. రెండు రంగాల్లో కూడా మనం దూసుకెళ్ళాలి. అంటే గత పాలనతో పోలిస్తే ముందస్తుగా మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే పేదవాడి యొక్క అవసరాన్ని గుర్తించి ఆ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా ఐఏఎస్ లు ఖచ్చితంగా అయితే పనిచేయాల్సింది. ఐఏఎస్ ఏదైతే వాళ్ళు మార్పు కోరుతూ అదే విధంగా వాళ్ళు ర్యాంకు సాధిస్తూ అంటే రాష్ట్రంలో అన్నిటికంటే భిన్నంగా వారి వారి జిల్లాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని చంద్రబాబు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక అవాంతరాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలన సంఘటనలు కావచ్చు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. అన్నిటిని కూడా సమర్థవంతంగా ధీటుగా అంటే అన్ని కూడా మనం తట్టుకొని నిలబడి బాగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సేవలు అందించే క్రమంలో ఎలాంటి అవకతవకలకు లేదా ఎలాంటి ఒత్తిళ్లకు అంటే రాజీ లేకుండా ఒత్తిళ్లకు లొంగకుండా కూడా పనిచేయాలని ఆయన యాజ్ సీఎం గా ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు భరోసా ఇచ్చిన పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి ఏదైతే తన ఆలోచన కలిగిందో అది స్పష్టంగా ఐఏఎస్ ఐపీఎస్ లకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఏ రకంగా మనం పాలించాం, ఎంత అభివృద్ధి చేశామనేది పక్కన పెడితే ఈ 5 ఏళ్ల పాలనలో ఆల్మోస్ట్ ఇక 7.5 గడిచింది కాబట్టి మరో 3.5 ఏళ్లలో ప్రజలు మెచ్చుకోదగ్గ ప్రజలు బేస్ అనే పాలన మనకు ఉండాలి. ఖచ్చితంగా అయితే ప్రతి అంశంలోనూ సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలన అందించే దిశగా వెళ్ళాలి. రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఫీల్డ్ లెవెల్లో లేదా గ్రామ స్థాయిలో చేరాలంటే ఖచ్చితంగా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఆ దిశగానే కలెక్టర్లు ముందుకెళ్లి యావత్ రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని కూడా వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ పాలన సాగించాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పారు. అలాగే ఐపీఎస్ లో సైతం అంటే రాష్ట్రం మొత్తం మీద అంటే గతంలో విధ్వంసం గత పాలనలో అశాంతి నెలకొంది అన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఏదైతే కూటమి ప్రభుత్వంలో పునరావృతం కారాదు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి సంఘటనలు తలెత్తుకోకుండా అంటే ఆ దిశగా చర్యలు తీసుకుంటూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ లో కీలకంగా ప్రతి జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన సూచించిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి యొక్క ఈ 2 రోజులు శిక్షణ తరగతులు కావచ్చు లేదా స్పెషల్ క్లాసులు కావచ్చు, దీంతో ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మాట కలిపి వారు కూడా ప్రభుత్వానికి తోడుకుంటామని చెప్పిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బసవరాజ్. రైట్, ఇక హైదరాబాద్ లో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో అంబేద్కర్ బంధువులు ఇంట్లో 2 కోట్ల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్లో ఈడీఈగా పనిచేస్తున్న ఆయన భారీగా ఆస్తులు కూడగట్టుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లో భారీగా నగదు గుర్తించారు అధికారులు. ఇక గచ్చిబౌలిలో ఆయనకు ఖరీదైన భవనం, 3 ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ పరిధిలోని ఇబ్రహీంబాగ్ లో విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ అక్రమంగా సంపాదించిన 2 కోట్ల రూపాయలు ఏసీబీ సోదాలో దొరికాయి. ఏసీబీ ఆ 2 కోట్ల అయితే తీర్చేసింది. ఇబ్రహీంబాగ్ లో విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అంబేద్కర్ సంబంధించిన అక్రమాస్తులే లక్ష్యంగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి సోదా నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా ఏర్పడి మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న
తన బంధువుల ఇళ్లలో కావచ్చు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఏడీ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏసీబీకి విద్యుత్ శాఖ అధికారులు తరచూ పట్టుబడుతున్నారు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో ఉన్న అంబేద్కర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. నానక్రామ్గూడలోని అంబేద్కర్ పర్సనల్ ఆఫీస్ లోను ఏసీబీ సోదాలు జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు బంధువులను బినామీగా చేసి అంబేద్కర్ కోట్లు కూడబెట్టాడు. డబ్బు మాత్రమే కాదు, అవినీతి సొమ్ముతో హైదరాబాద్ సిటీలో పలు చోట్ల 3 స్థలాలను కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అంతేకాకుండా గచ్చిబౌలిలో ఖరీదైన భవనం కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఇప్పటికే అంబేద్కర్ అక్రమ ఆస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ తనిఖీలు పూర్తయితే గానీ ఇబ్రహీం బాగ్ విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఎంత పెద్ద అవినీతి అనుకున్నానో తేల్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని గ్రూప్ 1 ర్యాంకర్లపై వస్తున్న ఆరోపణలపై ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ పిల్లల భవిష్యత్తులో రాజకీయాలు వద్దని ఈ సందర్భంగా గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు అంత స్తోమత లేదని, మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని వారు మీడియా ద్వారా వేడుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. గ్రూప్ 1 ర్యాంకర్లకు సంబంధించిన విషయంలో గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ర్యాంకర్లు ఉద్యోగాలను 3 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు కొనుగోలు చేసి కొన్నారనే వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆగ్రహంతో, ఆవేదనతో వారి యొక్క బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మాత్రం మనోవేదనతో వారికున్న బాధను మీడియాతో పంచుకోవడం జరిగింది. ఇప్పటికే తమ పిల్లలు తాము అనేక ఇబ్బందులు పడ్డామని, కష్టాలు పడ్డామని, అనేక ఇబ్బందుల నేపథ్యంలో తమ పిల్లలు ఆ మంచి పొజిషన్ కు వస్తున్న క్రమంలోనే తాము ఎంతో సంతోషిస్తున్న క్రమంలో ఇలా నిందలు మోపటం, తమను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొనే పరిస్థితిలో తాము లేమని, అలాంటి పరిస్థితి తమకు వస్తే ఉద్యోగాలే అవసరం లేదన్న విషయం దానికి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల కోసం తమ పిల్ల భవిష్యత్తును వాడుకోవద్దని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితులు రావద్దని, రాజకీయ నాయకులు తమ పిల్ల భవిష్యత్తును అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని కూడా గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అయితే గ్రూప్ 1 ర్యాంకర్లకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కానీ, ఆరోపణల విమర్శల నేపథ్యంలో మాత్రం గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు స్వయంగా మీడియా సమావేశంలో వారి ఆవేదన వ్యక్తం చేసిన తీరు మాత్రం ఆలోచింపచేసే విధంగా ఉంది. ఇతర వర్గాలను కూడా స్పందింపచేసే విధంగా ఉందని కూడా భావించవచ్చు. ఇప్పటికైనా గ్రూప్ 1 ర్యాంకర్ల విషయంలో వస్తున్న ఆరోపణలు మాత్రం వెంటనే నిలిపివేసి తమ పిల్లలకు ఇబ్బంది కలగనివద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. మరి రాజకీయ పార్టీల నేతలు ఏ తరహాలో స్పందిస్తారనే ఒకటి ఆ ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ వైఎస్ సునీతకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్ సునీత తరపు లాయర్ కోరారు. దీంతో సిబిఐ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో విచారణ అనంతరం తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందజేస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉందో, ఈ యొక్క హత్య కేసు ఒక సంచలనంగా ఉన్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చూస్తే పూర్తిస్థాయి అయితే ఒక పోరాట యోధురాలుగా అయితే సునీత అయితే ఒక పోరాటం అయితే చేస్తుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరు నిందితులు అనేది చిన్న పిల్లలను అడిగినా కూడా చెప్పే పరిస్థితి అయితే ఉందని అనుకోవచ్చు. అయితే పలు రకాల ఆరోపణలు, అదేవిధంగా ఆమె ఆవేదన చూస్తే ఎలా ఉందంటే పూర్తిస్థాయి అయితే వైఎస్ వివేకానందరెడ్డి తన తండ్రి మరణము వెనక ఎవరున్నారు,
వారిని ఎవరు ఇది చేస్తున్నారు అనే కారణం తామైతే పూర్తిసారి అయితే పోరాటం చేస్తుందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సిబిఐ చేస్తున్న విచారణలో భాగంగా అయితే పూర్తిసారి అయితే పలువురిని అయితే సిబిఐ విచారణ చేసింది. అదే విధంగా ముందస్తు బెయిల్ పెట్టుకున్న వారు కూడా బెయిల్ కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని కూడా సిబిఐ కూడా వెల్లడించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో వివేకానంద హత్య కేసు విచారణ అనేది చేయడం అనేది కూడా పూర్తిస్థాయిలో అయితే ఒక వివేకంగా అనేసి కూడా తెలుస్తుంది. అయితే నిందితుడు బెయిల్ పైన కూడా రావాలన్నట్టు, అదే విధంగా గతంలో మనం చూసాము పూర్తిస్థాయిలో అయితే ఎవరైతే రంగయ్య ప్రధాన అనుచరుడుగా ఎవరైతే వివేకారెడ్డికి అనుచరుడుగా ఉన్నారో అతను కూడా మరణించిన సంగతి అందరికీ తెలిసినది. అదే విధంగా చూస్తే ఎవరు ఈ యొక్క మరణము వెనుక ఉన్నారు, వివేకారెడ్డి హత్య కేసులో ఎవరు ప్రధాన పాత్ర పోయించారు అనేది కూడా పూర్తిస్థాయిలో అయితే అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఒక పోరాటానికి సిద్ధంగా సునీత వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆమెకు అడుగడుగున ఆటంకాలు ఎదురొస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో అయితే ఆమెకైతే ఎవరూ సహకరించలేదు, తన ఫ్యామిలీలోనే ఆమెకు సహకరించలేదని కూడా ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసిన సంగతి మనం అందరం చూసినది. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏదైతే వివేకానంద హత్య కేసు సంబంధించి ఫైల్ అక్కడికి వెళ్లడంతో అయితే పూర్తిస్థాయి అయితే ఆమె ఆమె సంబంధించిన లాయర్ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఒకవేళ విచారణ పూర్తి కాలేదు, మళ్ళీ ఇంకా విచారణకి నిమిత్తం కోసం రావాలంటే కూడా సిబిఐ కూడా ముందుంటామని కూడా సునీతకి చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వివేకానంద హత్య కేసులో ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా, అదే విధంగా పూర్తి స్థాయిలో సునీతకి న్యాయం జరిగే విధంగా అయితే చర్యలు చేపడతామని కూడా గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు హామీ ఇవ్వడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఎవరైతే వివేకానంద హత్య కేసులో పూర్తిగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారందరినీ కూడా లాగేందుకు పూర్తి స్థాయిలో అయితే వైఎస్ సునీత అయితే తమదైన శక్తివంతంగా ఆమె కృషి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి చూడాలి, వివేకానంద హత్య కేసు అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, కానీ తగ్గుముఖం పడడం లేదనేసి కూడా ఇదైతే చూస్తున్నాం. అయితే మొత్తానికి పులివెందుల్లో అయితే వివేకారెడ్డి హత్య కేసు సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వారు కూడా కొందరు అప్రూవల్ గా మారారు. అదే విధంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి చూస్తే వివేకారెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడము, అదే విధంగా ఆమెకి లేనిపోయిన ఏమంటారంటే పూర్తి స్థాయిలో అయితే సిబిఐకి వెళ్ళడంతో, సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఆమె అయితే ఎన్నో అవస్థలు పడే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వివేకానంద హత్య కేసు విచారణ పూర్తి స్థాయిలో అయితే త్వరలోనే అవుతుంది. అదే విధంగా ఆమె పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాదన్నట్టుగా కూడా సునీత చెప్పడం జరిగిందనేసి అనుకోవచ్చు. కళ్యాణి, థ్యాంక్ యూ కృష్ణ. తిరుమలలో ఘోర అపచారం జరిగిందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. తిరుమల కొండకు కాలినడకన వెళ్లే అలిపిరి మార్గంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉన్న దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మలమూత్ర విసర్జనలు, మద్యం బాటిళ్లను విసిరేస్తున్న ప్రదేశంలో స్వామివారి విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఆ విగ్రహం 20 ఏళ్లుగా అక్కడే ఉందని కౌంటర్ ఇచ్చారు. ఓ భక్తుడు 20 ఏళ్ల క్రితం పట్టు కన్నయ్య అనే ఆచారి వద్దకు వచ్చి శనీశ్వరుడి విగ్రహం తయారీ కోసం 2 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఇక శనీశ్వరుడి వాహనం కాకికి బదులుగా మరో ఆకారాన్ని చెక్కడంతో ఆ భక్తుడి విగ్రహాన్ని అక్కడే వదిలేశారని వివరణ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. గుడ్ ఈవినింగ్ ఫాతిమా. ఈరోజు ఏదైతే తిరుమలకు సంబంధించిన ప్రపంచ నలుమూలలను ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు తిరుమలలో రోజు రోజుకి ఒక్కొక్క అంశాలు ఉంది. ఈ ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే ఈ యొక్క తిరుపతి అలిపిరి కార్ పార్కింగ్లో ఉన్నటువంటి ఒక విగ్రహం, విష్ణు విగ్రహము అక్కడ నిర్వీర్యంగా పడి ఉన్నదని, అలాగే అక్కడ ఈ యొక్క మద్యం సేవించి బాటలన్నీ కూడా వేశారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మరి దానిపైన స్పందించడం జరిగింది. వెంటనే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దాని స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం ఈ యొక్క సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఇలా పడేశారని చూపిస్తున్నటువంటి విజువల్స్ చూసి కొంతమంది నమ్మిండొచ్చు. ఎందుకంటే అక్కడ జరిగిన పూర్తి విషయాలు ఆధారాలు లేకుండా చెప్పడంతో ఇవన్నీ కూడా అలా ఉన్నది. ప్రస్తుతము దాని మీద పూర్తిగా
విచారించి అలాగే ఎవరైతే అప్పట్లో ఈ యొక్క శిల్పి ఉన్నారో చెక్కేవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిని వాళ్ళ కుమారుడిని పిలిపించి ఈరోజు స్పష్టతగా ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు 21 సంవత్సరాల క్రితము ఈ ప్రదేశంలో విగ్రహాలన్నీ కూడా చెక్కేటువంటి ప్రదేశము. ఈ యొక్క తిరుమలకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలు, బయట తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క విగ్రహాలని ఆర్డర్ ఇచ్చి మరీ ఇక్కడ చేయించుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 21 సంవత్సరాల క్రితం కర్ణాటకకు సంబంధించినటువంటి కన్నయ్య అనే వ్యక్తి ఈ యొక్క శని భగవానుడి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహం కావాలని ఆయన ఆర్డర్ ఇవ్వడంతో వీళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేసేందుకు మొత్తం కూడా ఉపయోగించి ఈ యొక్క పని కూడా ప్రారంభించారు. అయితే అతను తెచ్చినటువంటి నమూనా ఏదైతే ఉందో ఫోటో ఇలాంటి రూపంలోనే నాకు విగ్రహం కావాలంటే ఆ యొక్క నమూనాలో తీసుకున్నట్టయితే స్వామివారు శని భగవానుడికి 10 చేతులు ఉన్నట్టు, అలాగే ఈ యొక్క శంకు చక్రాలు ఉన్నట్టు, వెనుక భాగంలో చూస్తే కాకి లేకుండా ఈ యొక్క సింహం ఉన్నట్టు ఇచ్చినటువంటి నమూనా ప్రకారం చేస్తాడు. అయితే అతను ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చి తిరిగి వెళ్ళాడని, తిరిగి రాకుండా ఉండడంతో సమాచారం కనుక్కుంటే అతను చనిపోయాడని కూడా శిల్పి కుమారుడు చెప్పడం జరిగింది. చాలా రోజులుగా అక్కడే పడినటువంటి ఈ యొక్క విగ్రహము అది కొద్దిగా డ్యామేజ్ అవడంతో ఇక్కడ నుంచి ఏదైతే కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బ్రహ్మోత్సవ పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలని వీళ్ళంతా కూడా ఖాళీ చేయించడంతో వీళ్ళు ప్రస్తుతానికి ఇతర ప్రాంతాల్లో వెళ్ళి ఈ యొక్క శిల్పాలు తయారు చేసేటువంటి ఇవైతే పెట్టుకున్నారు. అయితే వాళ్ళు 21 సంవత్సరాల క్రింద చేసినటువంటి విగ్రహం అలాగే వదిలేశామని చెప్పడంతో గతంలో ఎవరైతే ఈరోజు ఆరోపిస్తున్నారో మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, గతంలో ఆయన ఉన్నటువంటి పీరియడ్ 2006-8లో కూడా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే విగ్రహము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బోర్డు సభ్యులుగా ఉన్నారు, అప్పుడు కూడా ఇదే విగ్రహం అక్కడ ఉంది. అయితే గతంలో ఈ యొక్క మద్యం బాటలు ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే గతంలో ఈ ప్రదేశం అంతా కూడా పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దీని మీద భానుప్రకాష్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి రాజకీయ మాటలు మాట్లాడకుండా కేవలం రాజకీయం అంటే పార్టీల పరంగా చూసుకునే కానీ స్వామివారిని ఇందులో లాగకండి అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సుధీర్. అపోలో టైర్స్ తో బీసీసీఐ బిగ్ డీల్ చేసుకుంది. టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ ను ప్రకటించింది. ఇక ఈ మేరకు అపోలో టైర్స్ బీసీసీఐ మధ్య ఒప్పందం కుదిరినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఒక్కో మ్యాచ్ కు బీసీసీఐకి 4.5 కోట్లు చెల్లించనుంది. అపోలో టైర్స్ 2027 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుందని బీసీసీఐ పేర్కొంది. ఇక ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో గతంలో జెర్సీ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11 తో బీసీసీఐ జెర్సీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఈ డీల్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ దేవిక. బీబీసీఐలో జరిగినటువంటి అపోలో టైర్స్ ఒప్పందానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ అంటే 2027 వరకు ఒప్పందం కూరుకున్నటువంటి అపోలో టైర్స్ దీనికి సంబంధించిన ప్రతి మ్యాచ్ కి సంబంధించిన గాను 4.7 కోట్లకు సంబంధించి చెల్లింపులకు ఒప్పందం కూడా కూరింది. దీనికి సంబంధించి బీబీసీఎల్ సంబంధించినటువంటి అంటే ఒప్పందంలోని భాగంగానే జరిగిందనేది చెప్తుంది. దీనికి సంబంధించి హైకోర్టులో వచ్చినటువంటి పిటిషన్ దారులు చేసినటువంటి ఆరోపణలు తెలంగాణ దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు కావచ్చు, దీనికి సంబంధించిన వాటిని రద్దు చేస్తున్న క్రమంలో కూడా వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిశీలించుకొని పూర్తిగా బెట్టింగ్ వ్యవహారం అనేది రద్దు చేసిన క్రమంలోనే ఇది ఒప్పందం కూడా తిరిగి రద్దు చేసుకోవాలనేదే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇకపోతే మరోసారి బీబీసీఎల్ సంబంధించినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విధానంలోని ఇది అపోలో టైర్స్ వారు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి పూర్తిగా రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు చేయాలనేదే క్రికెట్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున బీబీసీఎల్ చర్చ జరుగుతున్నట్టు. ఇకపోతే 2027 వరకు ఒప్పందం చేసుకున్నటువంటి అపోలో టైర్స్ వారు ప్రతి ఏడాదికి గాను 4.5 కోట్ల రూపాయలు చెల్లించే విధానానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే బీబీసీఎల్ నుంచి ఒప్పందం కూర్చున్న విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి అనేక విషయాల్లోని బీబీసీఐ చేసినటువంటి
అనేక ఆరోపణలు దాని మీద పూర్తిగా కోర్టు స్టే విధించడం జరిగింది. ఈ స్టే విధించడం మూలంగానే ఇప్పటికీ అపోలో టైర్స్ వారికి వచ్చినటువంటి 4.7 సంబంధించిన కోట్ల రూపాయల చెల్లింపుని ఈ విషయాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు ఉత్తర్వులు అమలు పరచాలనేది ప్రధాన ఉద్దేశం. ఇది BBCL కు అపోలో టైర్స్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.